పిఠాపురం నియోజకవర్గం ప్రజలు చూపించినటువంటి ఆదరాభిమానం, ఈ పిఠాపురం నియోజకవర్గంతో అనుబంధం 25 సంవత్సరాలుగా 99లో ఇక్కడ పోటీ చేసినటువంటి వ్యక్తిగా 99లో ఓడిపోయిన 2004లో బీజేపీ తరఫున ఇక్కడ ప్రధానికం ఆశీర్వదించి శాసనసభ్యుడిగా చేసినటువంటి ఘనత ఈ పిఠాపురం. 2009లో అనివార్య కారణాల వలన నాకు టికెట్ రాకపోయినా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పార్టీకి ఆ రోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి నాకు సహకరించారో ఆ కుటుంబానికి అండగా నిలబడాలనే సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ఈ జిల్లాలోనే ప్రకటించినప్పుడు మొట్టమొదటి కండవ నా మెడలో వేసి పార్టీలోకి తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలందరినీ కూడా సమానంగా చూస్తూ వారితోటి మమేకమయ్యి ఒకసారి ఓడిపోయినా ఎక్కడా కూడా నిరాశ నిస్పృహలకి చెందకుండా మళ్ళా ప్రజలతోటి మమేకమయ్యి ప్రజల సమస్యలన్నింటినీ కూడా మనము వారికి అందుబాటులో ఉండి వారి సమస్యలు తీర్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రికి రెండోసారి ఇచ్చిన శాసనసభ్యత్వం ద్వారా శాసనసభకి ఎన్నిక కావడం 19లో 4 సంవత్సరాల 9 నెలల కాలంలో నిరంతరం ప్రజలకు సమస్యలన్నింటినీ కూడా తీర్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫలాల్ని ప్రజలకు చేర్చే విధంగా ఏదైతే సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళగా చూస్తూ ముందుకెళ్లినటువంటి విధానంలో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఊరు, ప్రతి వీధి, ప్రతి ఇంటికి, ప్రతి మనిషిని కలిసి వారి యొక్క సమస్యలన్నింటినీ కూడా తెలుసుకుని వారి సమస్యలను తీర్చే విధంగా ముందుకెళ్లడం నిజంగా ఆ భగవంతుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నాకు వచ్చినటువంటి విధానంలో నేను ఎప్పుడూ కూడా త్రికరణ శుద్ధిగా పార్టీని మరింత బలోపేతం చేయడానికి పనిచేస్తూ ఈ రోజు వరకు రావడం. ఈ రోజున ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం పుట్టినరోజు కూడా ప్రజల మధ్యన చేసుకోవాలనే సంకల్పంతో పెట్టుకున్న సందర్భంలో ఈ రోజున ప్రజలు తండోపతండాలుగా వేలాది మంది వచ్చి ఈ రోజున నన్ను కలిసి వారి యొక్క ఆశీర్వాదాన్ని ఇచ్చినటువంటి పిఠాపురం నియోజకవర్గ ప్రజానికానికి ఎప్పుడు కూడా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా. ఈ విధంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి పునరాలోచించాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నాను. ఏదైతే ఇక్కడ ప్రజలు, నాయకులు ప్రతి ఒక్కరూ కూడా మళ్ళా మీరు శాసనసభ్యులుగా రావాలనే కోరిక మీద ఈ రోజున ఇంతమంది వేలాదిగా జనం వచ్చారు అంటే అది గౌరవం. ఆ గౌరవాన్ని నిలబెట్టే విధంగా నేను తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. తప్పనిసరిగా వారిని పునరాలోచించి ఇది మరలా ఈ టికెట్ ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధిక మెజార్టీని ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దానికి మీరు సహకరించాలని చెప్పేసి మళ్ళా ఒకసారి అడుగుతానని చెప్పేసి తెలియజేస్తాను. సార్, గీత గారిని ఇన్ఛార్జ్ చేసిన తర్వాత మీరు పార్టీలు మారుతారని ప్రచారం అయితే జరిగింది, దాని గురించి ఇప్పుడు ప్రతి పార్టీ కూడా రేపు అధికారంలో రావాలని వారి యొక్క ఏదైతే వస్తున్న నాయకుల్ని, ఎవరైతే ప్రజల్లో ఉన్న నాయకుల్ని వారు ఆకర్షిస్తూ ఉంటారు. ప్రతి పార్టీ చేసే పని. అందులో భాగంగా నాకు ఆహ్వానాలు వచ్చిన సందర్భం. అయితే ఈ రోజుకి కూడా నేను ఎప్పుడూ కూడా ఏ పార్టీతో కూడా నేను మాట్లాడలేదు. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నమ్మి కండవా వేసి ఈ రోజు వరకు 2 పర్యాయాలు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారో వారికే, ఆ పార్టీకే ఈ రోజు వరకు కూడా అంకితమై పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్రంలో ఎవరూ తిరగనటువంటి విధంగా గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో నేను ఎండనక వాననక
మా నాయకుల సహకారంతో, మా సచివాలయ సిబ్బంది సహకారంతో, వాలంటీర్ల సహకారంతో, మా క్యాడర్ సహకారంతో, మా నాయకుల సహకారంతో ప్రతి ఇంటికి తిరగడం. రాష్ట్రంలో నేను ఇంకొక కాన్స్టిట్యున్సీ గురించి చెప్పను కానీ త్రికరణ శుద్ధిగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని జై జగన్ అనిపించేలాగా ఈ నియోజకవర్గంలో నేను తిరగడం జరిగింది. ఏదైతే అవన్నీ కూడా ఒక్కసారి మీరు సర్వే చేయండి, ఆ సర్వేల ఆధారంగా నన్ను మీరు గుర్తించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను ఆలోచన చేస్తాను గౌరవ ముఖ్యమంత్రి గారికి. ఇంకో పర్యాయం మీ ద్వారా, మీడియా ద్వారా, అందరి ద్వారా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. మీరు పిఠాపురం వచ్చి 25 సంవత్సరాలు రాజకీయంగా వచ్చి 25 సంవత్సరాలు ఈరోజు నిజంగా నా పూర్వజన్మ స్మృతి. ఈ రోజున ఒక ఇన్ఛార్జిని ప్రకటించినప్పుడు ఇంత ప్రజానికం వచ్చి నా మీద అభిమానం చూపించారు. నిజంగా వారి యొక్క చూపించిన ఆదరాభిమానం రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానికానికి నేను ఎల్లవేళలా కూడా అందుబాటులో ఉంటాను. ఏ సమస్య ఉన్నా నేను చేస్తాను అని చెప్పేసి ఈ వేదిక ద్వారా వారు చూపించిన ఆదరాభిమానాలు నా జీవితంలో మర్చిపోలేని విధంగా ఈ రోజు నేను చూశాను, మరీ దగ్గరగా చూశాను. కాబట్టి ఎప్పుడైనా సరే, ఏ రోజైనా సరే ఈ ప్రజానికానికి రుణపడి ఉన్నాను అని చెప్పేసి తెలియజేస్తాను. సార్, వచ్చే ఎన్నికల్లో మీరు కంపల్సరీ పోటీలో ఉండబోతున్నారా లేదండి? ఇప్పుడు వరకు నేను చెప్పింది అదే కదా. ఒక్కసారి పునరాలోచించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇవ్వండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆల్రెడీ నేను అప్పీల్ చేశాను. సర్వేల ఆధారంగా కూడా చూడండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇన్ఛార్జ్ వేసారు, ఇంకా టైం, ఇంకా 2-3 నెలలు, ఇంకా కాలం నిర్ణయిస్తుంది. తప్పనిసరిగా నాకు అవకాశం ఇస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే సార్, థాంక్యూ.